హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకి కృష్ణుని శివయ్య తండ్రిని తీసుకొని వచ్చానమ్మా. నన్ను స్మరిస్తూ నా మీద నమ్మకంతో కృష్ణుని కానీ శివయ్యని కూడా తాకు తల్లి. ఎటువంటి శుభవార్త వినబోతున్నావమ్మా? ఈరోజు నీతో మాట్లాడి తీరాలి అని మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన్మేలు చూశారు కదండి. కృష్ణుడు కానీ శివుణ్ణి కానీ మీరు బాబాగారిని స్మరిస్తూ ఒక దేవుణ్ణి తాకండి. మీకు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో, ఎటువంటి హెచ్చరిక అందబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే కృష్ణుడిని తాకిన వారి గురించి బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నీకు ఇదే ఆఖరి అవకాశం అమ్మా. చాలాసార్లు అవకాశం ఇచ్చాను, హెచ్చరించాను, కానీ నువ్వు మాత్రం నేను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. నిర్లక్ష్యంతో, అనుమానంతో, ఇది జరుగుతుందా లేదా అనే అనుమానంతో నా మాటని పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేశావు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నావు తల్లి. ఈ అవకాశాన్ని అయినా సరే వినియోగించుకోమ్మా. నీ కోరిక ఎలాంటిదైనా సరే, ఎంత పెద్ద కోరిక అయినా సరే చిటికెలో ఇచ్చేయబోతున్నానమ్మా. నువ్వు కోరుకోవటమే ఆలస్యం. చిటికె వేసినంత సమయం కూడా దానిని నిజం చేసి నీ ముందు ఉంచబోతున్నాను తల్లి. అది చదువా, ఉద్యోగమా, ఆరోగ్యమా, ఆర్థిక పరంగా, లేదంటే కుటుంబ సమస్యల, మనస్ఫూర్తిగా నువ్వు ఏ కోరిక కోరుకున్నా సరే చిటికేసినంత లోపులోనే తీరుస్తాను తల్లి. అది కూడా ఈరోజు రాత్రి 12 గంటలలోపు. నీ కోరిక అనేది నాతో చెప్పుకుంటేనే జరుగుతుంది. ఆలస్యం చేసిన, నా మాట పెడచెవిన పెట్టిన ఇక నేనేమి చేయలేను తల్లి. ఎందుకంటే నీకు ఈ రాత్రి 12 గంటలలోపునని అవకాశం ఇస్తున్నాను. ఇది అసలు జారబిడుచుకోవద్దు బిడ్డ అంటూ బాబాగారు రహస్యమైనటువంటి సందేశాన్ని మనకి అందిస్తున్నారండి. బిడ్డ, ఏరి కోరి నిన్నే ఎంచుకున్నాను తల్లి. ఈ అవకాశం నేనే నీకు అందిస్తున్నాను. నీ భవిష్యత్తులో నీ తలరాతను తిరగరాసే అవకాశం నేను నీకు ఇస్తున్నాను తల్లి. ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి. అది కాక నువ్వు చాలా మంచిదానివమ్మా. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి తట్టుకోలేవు. ఎదుటివారి బాధలు చూసి ఇట్టే కరిగిపోతావు తల్లి. నీకు ఉన్న కొంచెం దానిలోనైనా సరే ఎదుటివారికి సహాయపడే దానగుణం నీలో ఉంది. అందుకే తల్లి, నీకోసమే నిన్నే ఏరుకోరి వచ్చిన బంగారం లాంటి అవకాశం నీకు అందిస్తున్నానమ్మా. జాగ్రత్తగా పట్టుకుంటావో వదిలేస్తావో అది నీ చేతుల్లోనే ఉంది తల్లి. బిడ్డ, ఎటువంటి కోరిక అయినా సరే, ఎంత కష్టమైన కోరికైనా సరే, అది న్యాయమైన కోరిక అయితే నీ కోరికను చిటికలో నెరవేరుస్తాను. నీ దారిని పూలదారిగా మారుస్తాను. నువ్వు ఊహించని అదృష్టాన్ని, సంతోషాన్ని నేను కుడిచి చూపిస్తానమ్మా. నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఏ కోరిక చెప్పుకోవాలన్నా సరే ఈరోజు రాత్రి 12 లోపు నీ కోరిక ఏమిటో, నీ సంకల్పం ఏంటో చెప్పుకోవాలి తల్లి. అలా ఈరోజు రాత్రి 12 గంటలలోపు చెప్పుకుంటేనే నీ సమస్య అనేది నేను తీర్చి చిటికెలో ఫలితాన్ని నీ చేతిలో పెడతాను తల్లి. ఎలాంటి భయంకరమైన పరిస్థితులనైనా సరే నేను నిన్ను బయటపడేస్తాను తల్లి. అది కూడా ఈరోజు రాత్రి 12 గంటలలోపు మీ కోరిక, నీ సంకల్పాన్ని నాకు మనస్ఫూర్తిగా, నమ్మకంతో, శ్రద్ధ భక్తితో చెప్పుకోవాలి తల్లి. అప్పుడే అద్భుతమైనటువంటి ఫలితాలను నేను నీకు అందిస్తానమ్మా. బాబా, నా కోరికను శీఘ్రమే నెరవేర్చుకోవాలి, శీఘ్రమే తెలుసుకోవాలి అంటే ఏమి చేయాలి తండ్రి అని అడుగుతున్నావమ్మా. ఒకటి ఉపాయం చెప్తాను, ఓపికగా వినండి. ప్రతి మనిషికి కూడా కోరికలు, సంకల్పం అనేది ఉంటుంది. మనసులో అనేక భావాలు అనేటివి కలుగుతూనే ఉంటాయి తల్లి. మనసులో ఉన్న భావనను, కోరికలను శీఘ్రమే
అంటే వెంటనే నెరవేర్చుకోవాలనైతే కదా తల్లి నీ ప్రశ్న. తాను జాగ్రత్తగా విను తల్లి. అష్టోత్తర శతనామావళి ఉంది కదా తల్లి, అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంటుందమ్మా. మనసు పెట్టి చూడాలి, శ్రద్ధ భక్తులతో ఏకాగ్రతతో చూస్తే అప్పుడు నీకు కూడా అర్థమవుతుంది. ఆ నామాలను గనక నువ్వు సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నావు అంటే ఒక అద్భుతం జరిగే తీరుతుంది తల్లి. తల్లి, నా ఏకాదశ సూత్రాల వలన నీకు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటేనమ్మా. ఈ భారం అంతా కూడా నా పైన వేయండి, దాన్ని నేను మోస్తాను అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదమ్మా. అంతేకాకుండా నేను ఉండగా నీకు భయమేలా అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటానమ్మా. నీ బతుకు భారం అంటే నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా సరే ఒక్కసారి నాకు అప్పచెప్పి చూడు తల్లి. అంటే నా బాబా తండ్రి, నాకు నువ్వు ఉన్నావు, నువ్వు నన్ను కాపాడుతావు తండ్రి. ఎలాంటి కష్టంలో ఉన్నా సరే నువ్వు నన్ను బయటపడవేస్తావు. ఆపదలో పడబోతూ ఉంటే నా చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతావు. నా ధైర్యం, నా నమ్మకం అంతా సాయి తండ్రి అంటూ నమ్మకంతో, శ్రద్ధ సబూరితో ఒక్కసారి నన్ను నమ్మి చూడు తల్లి. నువ్వు నా బాధ్యతను నాకు అప్పగించడం అంటే నా మీద భారం ఎవరైతే మోపుతారో వారి భారం అంతా కూడా నేనే మోస్తాను తల్లి. నీ కోరికలు ఎలాంటివైనా సరే, అంటే నీకు ఎటువంటి కోరిక ఉన్నా సరే, నీ సంకల్పాలు సిద్ధించాలని అంటే వెంటనే ఈ పని చెయ్యి. ఈరోజు నీ కోసం చక్కటి పరిష్కారం కూడా తీసుకువచ్చాడు బిడ్డ. ఇప్పుడు నీకు వినబోయే నామం అత్యంత అద్భుతమైనది తల్లి, అత్యంత శక్తివంతమైనది. ఇది మాత్రం మర్చిపోదు తల్లి. ఆ మంత్రం ఏమిటి అంటే జాగ్రత్తగా విని రాసుకో అమ్మా. ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయే నమః. మరొకసారి చెప్తున్నాను తల్లి. ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ప్రదాయ నమః. ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమః. ఈ నామస్మరణ వలన సర్వాభిష్టాలు అంటే మీ కోరికలు ఏవైనా సరే అవి మొత్తం కూడా తీరిపోతాయి తల్లి. ఈ నామం రోజుకి 108 సార్లు జపిస్తూ 70 రోజుల పాటు ఇలా చేయాలి. ఇలా 70 రోజులు ఈ నామాన్ని 108% జపిస్తే, దీనితో పాటుగా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయడం అసలు మర్చిపోకు తల్లి. దీనితో పాటు ఈ 70 రోజుల్లో గురువారాలు ఎన్నైతే వస్తాయో ఈ గురువారం కూడా మీ పాప గుడికి వెళ్ళి అక్కడ 5 పసుపు కొమ్ములు, కొంచెం కుంకుమ, 5 మందార పువ్వులు వీటిని చేతిలో పట్టుకొని నేను ఏ నామం అయితే చెప్పానో ఓం లం శ్రీ సాయి సర్వభిష్ట అన్నప్రదాయ నమః అని ఈయన నామాన్ని జపించుకునేందుకు గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు ఉన్నాయి కాబట్టి చేతులు మనం ఇస్తడుకో పసుపు కుంకుమల పువ్వులు దునిలో వేసి సమర్పించాలి. అలా పసుపు కుంకుమలో ఈ దునిలో వేసేటప్పుడు మనసులో ఉన్న కోరికలన్నీ సంకల్పం చెప్పుకో బిడ్డ. నా మనసులో ఈ కోరిక ఉన్నాయి తండ్రి, అవి తొందరగా తొలగిపోవాలంటూ నీ సంకల్పాన్ని మనసులోనే చెప్పుకుంటూ పసుపు కొమ్ములను, కుంకుమ పువ్వును దునిలో వేసేయాలి తల్లి. ఇలా ప్రతిరోజు 108 సార్లు నామాన్ని జపిస్తూ 70 రోజులు చేస్తే, అలాగే వారానికి వచ్చే ప్రతి గురువారము కూడా బాబా గుడిలో చెప్పుకుంటూ ఉంటాడు మంత్రాలు. దునిలో పసుపు కొమ్ములను, కుంకుమ పువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వలన ఈ పరిహారం పూర్తయ్యే లోపునే ఎలాంటి మొండి సమస్యలున్నా సరే, ఎలాంటి కోరికలున్నా సరే, తీరని కోరికలు ఏవైనా సరే చిటికెలో నెరవేరేలా చేస్తానమ్మా. ఎంత కష్టమైనా సరే నీ కోరికలు నేను తీరుస్తాను బిడ్డ అంటూ మన బాబాగారు సత్య ప్రమాణం చేస్తున్నారండి. ఇలా మీకు కూడా అర్థమైంది, ఎంత కష్టతరమైన కోరిక ఉన్న మీ జీవితంలో అది సమస్య తొలగిపోవాలి అనుకున్నా సరే బాబాగారు చెప్పినటువంటి ఈ పరిహారం చేసుకొని మీ కోరికలు తీర్చుకొని బాబాగారు ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, కృష్ణుని తాకిన వారి గురించి అయితే వాళ్ళ బాబాగారు ఏం చెప్తున్నారండి. ఇప్పుడు పరమేశ్వరుని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో
తల్లి, నీకోసమే ఒక శుభవార్తతో వచ్చాను. ఇది కాదు అని చెప్పి వెనక్కి పంపవద్దు. నీ మనోభీష్టానికి అసలు మందే లేదు. దేని గురించి కూడా అంత మదన పడిపోతున్నావు? ఈ లోకంలో మందులేవు ఉండదు, ఏవి కూడా శాశ్వతం కాదు అని నీకు తెలుసు కదమ్మా. అయినా ఎందుకు తల్లి ఆలోచన? అనవసరమైన ఆలోచనలను ఎవరిని నీతో చూసి ఏదో అంటున్నారు, అలాగే నిన్ను చూసి హేళన చేస్తున్నారు అని బాధపడవద్దు తల్లి. వారికి సరైన సమయం అంటూ ఒక రోజు వస్తుంది. దానికోసం నువ్వు వేచి చూడడమే తల్లి. నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా. ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో వారు తప్పకుండా ఒకరోజు శిక్ష అనుభవించి తీరాలి. అందుకు నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు తల్లి. నీ అంత మంచి మనసుని వారు బాధ పెడుతున్నారు అంటే తప్పకుండా వారికి కాలమే సమాధానం చెప్పి తీరుతుంది. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు తల్లి. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. కాబట్టి తల్లి, నిన్ను బాధ పెట్టిన వారు వారి కర్మ తప్పకుండా అనుభవించే తీరుతారు. నువ్వు నీలోనే మదనపడి బాధపడడం మానేసే తల్లి. ప్రతిరోజు కూడా అన్నపానీయాలు మానేసి ఎక్కి ఎక్కి ఏడుస్తూ నాకు ఎందుకు బాబా ఈ బాధ అని నువ్వు బాధపడటం అంతా నాకు తెలుసు తల్లి. నేను నీ యొక్క తండ్రిని, నీ బాబాను. నేను ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తానమ్మా. నువ్వు నా బిడ్డవు తల్లి. ఎవరైనా నిన్ను ఎక్కువగా బాధ పెట్టినప్పుడు వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. దుర్మార్గులైన వారి కోసం నువ్వు గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఆలోచిస్తూ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. నీ ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి. అంతేకాని వారు నిన్ను బాధ పెడుతున్నారు అని నీలో నువ్వు కుమిలిపోవద్దు. నీ బిడ్డలని, నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులని పట్టించుకోకుండా అదే వేదనతో ఉంటే ఎలా చెప్పు తల్లి. అన్ని రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు. తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి. ఇటువంటి సంతోషకరమైన రోజులు నిన్ను చేరుతున్నాయి తల్లి. ఎక్కువ సమయం కూడా లేదు. ఈ లోపల నువ్వు చేయవలసిందేంటో చెప్పనా తల్లి? సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ బిడ్డలు నిన్ను చూసి నా తల్లి ఎంతో ఆవేదన చెందుతుంది, బాధపడుతుంది అని వారు ఎంతో బాధపడుతున్నారు. నువ్వు వారి ఆలనా పాలన చూసే సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఎంతగానో రోదిస్తూ నీ బిడ్డల ముందు నువ్వు బలహీనమైపోతున్నావు తల్లి. నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏమిటి చెప్పు తల్లి. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే వేడుకుంటున్నాను. తల్లివైనా తండ్రివైనా నువ్వే కదా. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావమ్మా. నాకు మాత్రం ఎవరున్నారు తల్లి? నా బిడ్డలు మీరే కదా. నా కోసం మీరు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా? మీకున్నటువంటి కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళల్లో పాలు పంచుకోలేనా చెప్పు తల్లి. నువ్వు ఇలా బాధపడుతూ, ఆందోళన చెందుతూ, మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి? నిన్ను బాధ పెట్టే వారికి నేనుండి సమాధానం నీ ముఖంలోని చిరునవ్వు, అలాగే ఆత్మవిశ్వాసం, నా బాబా నాకు ఉన్నాడు అనే ధైర్యం, ఇవి నీలో ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతారు తల్లి. కాబట్టి నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను, నీకున్నటువంటి ఆ కోరికను, నువ్వు పడుతున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడు తల్లి. అందుకు ఎక్కువ కాలం సమయం కూడా లేదు. అతి కొద్ది రోజుల్లోనే దేనికోసమైతే నువ్వు దుఃఖిస్తున్నావో దానికి తగ్గ పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది తల్లి. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించవలసిన అవసరం అస్సలు లేదు తల్లి. దుర్మార్గులైన చెడ్డవారి మాటలను పట్టించుకొని ఎంతో విలువైన రత్నాల్లాంటి నీ బిడ్డల్ని నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి. బాధపడేవారు బాధ పెట్టేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు.
కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం, ఆత్మస్థైర్యంతో ఉంటావో అప్పుడే అటువంటి సమయంలో వారికి తగినంత గుణపాఠం చెప్పగలుగుతావు. నా భక్తులు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతి క్షణం కూడా నా దగ్గర కూర్చుని రోదిస్తూ ఉంటే మీకు తండ్రినైన బాబాని చూస్తూ ఊరుకోను. వారికి తగ్గ గుణపాఠం చెబుతాను తల్లి. నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతో తిరుగు తల్లి. నువ్వు వారి ముందు చిరునవ్వుతో తిరుగుతూ ఉండడమే నువ్వు వారికి చెప్పేటువంటి చక్కటి గుణపాఠం. దానికి తగినటువంటి ఆత్మస్థైర్యాన్ని, మనసు ప్రశాంతతని నీ బాబా తండ్రి నీకు ఇస్తాడమ్మా. నీ సాయి తండ్రి ఎప్పుడు నీతోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు అని తెలుసుకొని ఎప్పుడు సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబా గారు పరమేశ్వరుని తాకిన వారి గురించి అయితే ఇలా సందేశం ఇచ్చారండి. మరి ఈరోజు అయితే మన బాబా గారు మనందరికీ చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ వేదనతో అలాగే ఉంటే ఎలా చెప్పు తల్లి. అన్ని రోజులు మనయే కష్టమైన రోజులు ఉండవు. తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి అని చెప్పి బాబా గారు చెప్తున్నారండి. ఇటువంటి సంతోషకరమైన రోజులు నేను చేరుతున్నాయి తల్లి. ఎక్కువ సమయం కూడా లేదు. ఈ లోపల్లో నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా తల్లి? సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతూ నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ బిడ్డలు నిన్ను చూసి నా తల్లి ఎంతో ఆవేదన చెందుతుంది, బాధపడుతుంది అని వారు ఎంతో బాధపడుతున్నారు. నువ్వు వారి ఆలనా పాలన చూసే సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఎంతగానో రోదిస్తూ నీ బిడ్డలను నువ్వు బలహీనమైపోతున్నావు తల్లి. నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏంటి చెప్పు తల్లి. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే వేడుకుంటున్నాను. తల్లివైన తండ్రివైన నువ్వే కదా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అని ప్రతిరోజు కూడా నువ్వు దగ్గర మొరపెట్టుకుంటున్నావమ్మా. నాకు మాత్రం ఎవరున్నారు తల్లి? నా బిడ్డలు మీరే కదా. నా కోసం మీరు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా? మీకున్నటువంటి కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో నేను పాలు పంచుకోలేనా చెప్పు తల్లి. నువ్వు ఇలా బాధపడుతూ, ఆందోళన చెందుతూ, మదన పడుతూ ఉంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూర.